అంటే హలో, శ్యామ్ సింగ్ రాయ్ సినిమా చూశాను. నాని ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్తో చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్, బాగుంది. సో ఆ సినిమా రివ్యూ చేద్దాం అనిపించింది. దాంట్లో ఏంటి స్టోరీ అనేది ఉంటుంది, డెఫినెట్లీ స్పాయిలర్ అలర్ట్స్ ఉంటాయి. సో మీ సినిమా ఆల్రెడీ చూసి ఉండకపోతే బెటర్ నాట్ వాచ్ దిస్ రివ్యూ. సినిమా ఏంటి అనేది కొంచెం లైట్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ లో హైలైట్స్ ఏంటి అంటే చాలా సటిల్గా ఉంటుంది మూవీ. మంచి కామెడీ సెన్స్ అవన్నీ కూడా నానికి ఉంటాయి కాబట్టి ఆ న్యాచురాలిటీలో మంచి ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఇట్స్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఆద్యంతం ఒక ఉల్లాసభరితంగా వెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీ. ఫస్ట్ ఆఫ్ వరకు విల్ జస్ట్ ఫీల్ ఎంటర్టైన్ బై ఇట్. ఎక్కడ పాజ్ అనేది అయితే ఏం కనిపించలేదు నాకు. ఇట్ జస్ట్ సీమ్లెస్లీ ఫ్లోస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నరేషన్ కూడా బాగుంది. అండ్ మెయిన్ థింగ్, నాని అండ్ కృతి ఫస్ట్ హీరోయిన్, ఫస్ట్ ఆఫ్లో వచ్చే హీరోయిన్. నానికి కృతికి మధ్యలో ఉండే సీన్స్ కూడా చాలా మంచి కెమిస్ట్రీతో ఉంటాయి వాళ్ళిద్దరిది. అండ్ యూ ఫీల్ ఇట్. నానికి ఒక ఫ్రెండ్ ఉంటే అతను కూడా చాలా బాగా చేస్తాడు, పేరు తెలియదు, కొత్త అతను అనుకుంటా. అండ్ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉండే సీన్స్ అవన్నీ కూడా మంచి లైవ్లీగా, చాలా కామెడీ అన్ని బాగా వర్కౌట్ అయింది. కానీ కామెడీ కూడా ఏదో స్పెషల్గా ట్రాక్స్ లాగా ఏదో జోక్స్ లాగా అయితే ఏమి ఉండదు, లేకపోతే స్పెషల్ పంచుల కోసం మాట్లాడినట్టు ఉండదు. ఇట్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంటే వాళ్ళ డైలాగ్స్ అవన్నిటిని ఇట్ రన్స్ ద స్టోరీ ఫార్వర్డ్. జస్ట్ ఏదో జోక్ ఫర్ ద సేక్ ఆఫ్ జోక్ కాదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్లాట్. సో అట్లా ముందుకు వెళ్ళిపోతుంటుంది కథనం అంతా. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఎక్కడ మనకి బోర్ లేదు. అండ్ అయితే ఫస్ట్ ఆఫ్ లో కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది అంటే, నానికి ఫ్లాష్ బ్యాక్స్ వస్తుంటాయి గత జన్మ గురించి. సో అక్కడ ఆల్మోస్ట్ అంటే ఇంకొక క్యారెక్టర్ ఉంది, అతని ప్రీవియస్ లైఫ్లో శ్యామ్ సింగ్ రాయ్ అనే క్యారెక్టర్ అనమాట. సో అక్కడ ఫ్లాష్ బ్యాక్స్ దాంతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్ కూడా ఎలా వస్తుంది అంటే, నాని ఫస్ట్ హాఫ్లో వాసు పేరు, అతను మూవీ డైరెక్టర్, అంటే ఆస్పైరింగ్ మూవీ డైరెక్టర్ నుంచి మూవీ డైరెక్టర్ అవుతాడు. అక్కడ ఆ క్రమంలో కొన్ని కథలు రాసుకుని ఒక ప్రొడ్యూసర్కి వినిపిస్తాడు. ఆ ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకుంటాడు, సినిమా తీస్తారు. సినిమా తీసిన తర్వాత వేరే వాళ్ళు, బెంగాల్లో ఉన్న వాళ్ళు, ఈ స్టోరీ ఆల్రెడీ ఇంకో కథలు మా పబ్లిషింగ్ హౌస్ నుంచి పబ్లిష్ అయింది, ఈ స్టోరీ మొత్తం కాపీ చేశాడు, కాపీ రైట్స్ అన్ని మావి, సో ఇది వయోలేషన్ ఆఫ్ కాపీ రైట్స్ కాబట్టి ఇది కాపీ చేశాడు, సో అనేసి నానిని అరెస్ట్ చేస్తారు ఒక పర్టికులర్ సీన్లో. అక్కడ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అసలు నాని ఎందుకు కాపీ చేశాడు అనే క్వశ్చన్ ఆడియన్స్ మైండ్లో వస్తుంది, అందరి మైండ్లో వస్తుంది. సో ఆబ్వియస్గా ఏంటంటే, నాని ప్రీవియస్ ఇన్కార్నేషన్లో ఉన్న మెమరీస్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా తను రాసేస్తాడు అనమాట ఆ కథలు. కానీ తనకి తెలియదు, ప్రజెంట్ లైఫ్లో నానికి తెలియదు కాబట్టి రాసేస్తాడు. సో సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా అంటే సెకండ్ హాఫ్ అంటే ఆ క్యారెక్టర్ నాని పాత లైఫ్లో శ్యామ్ సింగ్ రాయ్ ఎవరు, ఎందుకు, ఏంటి అనేది మనకి అందులో తెలుస్తుంటుంది. సో అది ఫస్ట్ హాఫ్ నుంచి మళ్ళీ మీరు సెకండ్ హాఫ్లోకి వెళ్ళేప్పటికీ ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయిందని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైనింగ్ అనిపించిందో, సెకండ్ హాఫ్లో స్టోరీ ఫ్లో అవుతుంటుంది ఆబ్వియస్లీ. కథనం అంతా కూడా సీమ్లెస్గా ఒక న్యాచురల్ ఫ్లోలోనే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో నాని శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ అనేది చాలా మోనో డైమెన్షనల్ అనిపించింది, యూనిడైమెన్షనల్, అంటే మోనోటనస్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సెకండ్ హాఫ్లో ఒక సంఘ సంస్కర్త, అంటే సోషల్ యాక్టివిస్ట్, బాగా సొసైటీని అది ఉద్ధరించాలి, చేయాలి అని ఉన్న దాంట్లో ఒక ధీరత్వము, లేకపోతే ధీమాతనము, లేకపోతే ఒక ప్రైడ్, అవన్నీ ఇట్స్ లైక్ హ్యాస్ టు బీ నార్మల్గా ఉండడు. కొంచెం అగ్రెసివ్నెస్, కొంచెం దాంతో ఉండి ప్రతిసారికి అభ్యుదయ భావాలు ఇవన్నీ ఓవర్ఫ్లో అయ్యేసరికి ఆ క్యారెక్టర్లో ఫన్ అనేది ఉండదనిపించింది నాకు, లేదనిపించింది. బికాజ్ హీ హ్యాస్ టు పోర్ట్రే సంథింగ్. సెకండ్ హాఫ్లో మనం నాని ఈ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయడంలో, బికాస్ ఆ కాంట్రాక్ట్స్ కూడా చూపించాలి. ఫస్ట్ హాఫ్లో ఉన్న నాని వాసు, సెకండ్ హాఫ్లో ఉన్న నాని పేరు శ్యామ్ సింగ్ రాయ్. ఆ కాంట్రాస్ట్ చూపించడంలో కూడా చూపించాలనుకున్న ఒక తపన ఎక్కువైపోయి కూడా సెకండ్ హాఫ్లో ఉన్న శ్యామ్ సింగ్ రాయ్ మరీ రిజిడ్గా అనిపించింది. అంటే ఏదో బిగుసుకుపోయి పట్టుకుపోయి లైక్ ఇట్లా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇట్ డెంట్ ఫీల్ ఎంజాయబుల్ వాచింగ్ దట్ క్యారెక్టర్. బికాస్ ఆ డైలాగ్స్ అయితేనేమి, లేకపోతే హీరోయిన్ కాపాడాలన్నమాట. హీరోయిన్ ఎక్కడి నుంచి కాపాడాలి అంటే, హీరోయిన్ ఒక దేవదాసి, అంటే గుడిలో వాటిలో నాట్యాలు అవి చేస్తూ ఉండి ఓన్లీ గుడికి దేవుడికి అంకితం అయిపోయిన ఒక కన్ని టైప్ సంథింగ్. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇంకేమి ఉండవు. అలాంటి సిస్టమ్ నుంచి అలాంటి ఒక
అనగదొక్కే సిస్టమ్ అంటే సినిమా పరంగా దాంట్లో నుంచి హీరోయిన్ కాపాడేసి అవన్నీ పెళ్లి చేసుకోవడం అనేది సెకండ్ హాఫ్లో స్టోరీ. ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకోటి ఏంటంటే పెద్ద విలన్ అయితే ఎవరు ఉండరు, అంటే ఒక అతను ఉంటాడు మహంత్ అని. సో అతని దేవదాసులందరినీ అతనికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఎవరినో ఒకరిని తీసుకెళ్ళిపోయి వాళ్ళతోటి ఉంటాడనమాట. ఆల్మోస్ట్ లిటరలీ లైక్ ఎక్స్ప్లోర్ చేయడము, వాళ్ళని రేట్ చేయడం అనుకోండి. ఇంకా అంటే కావాల్సినప్పుడు తీసుకెళ్ళిపోతారు తను. సో ఆబ్వియస్లీ ఆ సీన్ ఎప్పుడైతే కనిపించిందో మనకి నెక్స్ట్ మొత్తం ప్లాట్ మొత్తం కంటికి కనిపించినట్టు మనకు ముందే కనిపిస్తుంది ఆ సీన్లో. ఎందుకు ఆబ్వియస్గా ఈ దేవదాసికి మహంత్కి మహంత్ అంటే ఆ టెంపుల్ యొక్క హెడ్ అనుకోండి. సో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. సో నెక్స్ట్ రాబోయే సీన్లో సాయి పల్లవికి ఈ మహంత్కి ఎక్కడో ఒక దగ్గర కన్ఫ్రంటేషన్, వాళ్ళిద్దరు ఎదురెదురుగా అయినప్పుడు అక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ పీక్ స్టేజ్లోకి వెళ్తుంది. ఆ పీక్ స్టేజ్లో వెళ్ళినప్పుడు మళ్ళీ హీరో ఎంటర్ అవుతాడని మనం మొత్తం అదే ఒక సీన్లో తెలిసిపోయేసరికి ఏమవుతుందంటే స్టోరీ బికమ్స్ టూ ప్రెడిక్టబుల్. అదేంటి నెక్స్ట్ సీన్ బై సీన్ మనకి ఆ సీన్లో తెలిసిపోతుంది. సో నాని వచ్చి కాపాడము, నాని ఇదంతా కూడా ఇట్స్ లైక్ విల్ సీ ఎవ్రీథింగ్. సో అక్కడ పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్లాట్లో ఇవ్వడానికి ఉండదు, మీరు ఎక్స్పెక్ట్ చేసే కొత్త సీన్ రావడానికి ఛాన్స్ ఉండదు. సో ఇట్స్ లైక్ తను అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తను రాసుకున్న ప్లాట్లోనే తను ఇరుక్కుపోయాడు. అండ్ ఇట్ మేడ్ ఎవ్రీథింగ్ టూ క్లిషే. అక్కడ నుంచి అలా ఒక సింగిల్ వేవ్ లెంత్ వెళ్తుందండి సినిమాలో. అక్కడ నుంచి వేరియేషన్ ఒక ప్లాట్లు పరంగా సర్ప్రైజ్ లేకపోతే న్యూగా ఒక ఫీల్ వచ్చేటట్టుగా ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్లో ఫీల్ అయిన స్టోరీ ఎట్ వెళ్తుందో ఫస్ట్ హాఫ్లో లైట్గా మనకు తెలియదు, బికాజ్ యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. సెకండ్ హాఫ్లో మొత్తం ఇంకా హీరో వచ్చి హీరోయిన్ని ఈ కల్చర్ యొక్క కబంధ హస్తాల నుండి కాపాడాలి కాబట్టి అదంతా మనకి కొట్టొచ్చినట్టు ముందే తెలిసిపోవటం ఇట్ డజంట్ ఫీల్ గుడ్. ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే హీరో అనేవాడు హీరోయిన్ కాపాడాలి అంటే ఇన్ ద సెన్స్ ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి, ఆవిడని ఒక రిగ్రెసివ్ పేట్రియార్కి సొసైటీ నుంచి కాపాడే ఉద్దేశంలో వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా ఏం వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒకతను ఈజ్ ప్లేయింగ్ ఏ సేవియర్ రోల్, అంటే ఇతను ఒక మెసేజ్ టైపో లేకపోతే ఇంకా సోషల్ రిఫార్మిస్ట్ ఆవిడకు కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు అన్న దాంట్లో ఉన్నప్పుడు ఇది ఎవ్రీథింగ్ బికమ్స్ యూనో అక్కడ లవ్ అనే డైనమిక్ లేకపోతే అట్రాక్షన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే డైనమిక్స్ అనేది అంత వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్కి హీరోకి ఉన్నంత వాట్ యు సే ఆ కెమిస్ట్రీ ఆ ర్యాపో సెకండ్ హాఫ్లో అదంతా అంత కనిపించదు. ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఫోర్స్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఐడియాలజీ ప్రకారంగా హీరో సంఘ సంస్కృత సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి ప్రతి దాన్ని నేను హెవీగా అనిపిస్తుంది శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్. అందులో ఏం ఒక లైట్నెస్ ఉంటుంది క్యారెక్టర్లో. ప్రతి దాన్ని ఇట్స్ లైక్ మీరు తప్పు, వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు, ఆ డైనమిక్ చూపించాలి, ఆ ధీరత్వము లేకపోతే సమాజంలో తప్పు జరుగుతుంది కాబట్టి ఒక రియాక్షనరీగా దానిలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్, కోపం లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమాజం తప్పు నేను రైట్ అన్న కాన్సెప్ట్లో ఇట్ ఫీల్స్ వెరీ మోనోటనస్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ అయితే. చాలా ఇన్ ఎ వే యూ కెన్ సే ఇట్స్ బోరింగ్ బికాస్ ద గై ఈజ్ ఆల్వేస్ ఎట్ రెసిస్టెన్స్ విత్ ద సొసైటీ. అండ్ సో అక్కడ నుంచే లెఫ్టిస్ట్ అనమాట హీరో. సెకండ్ హాఫ్లో శ్యామ్ సింగ్ రాయ్ ఇస్ అ బిగ్ లెఫ్టిస్ట్ అండ్ ఎథీస్ట్, అంటే నాస్తికుడు. సో మీరు ఒకవేళ హిందూ సెంటిమెంట్స్ కొంచెం టచ్ అయి ఉంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ వేర్ హిందూ దేవుళ్ళని తిట్టడము, దేవాలయాల్ని, దేవుడిని అన్నిటినీ దూషించడం ఇండైరెక్ట్గా సటిల్గా ఎంత ఉంటుంది. అండ్ హీరో ఎంత లెఫ్టిస్ట్ అంటే ఎడం చేత అన్నం తింటాడు అనమాట మన శ్యామ్ సింగ్ రాయ్, అంత పెద్ద లెఫ్టిస్ట్. సో ఇట్స్ ఎనీవేస్ బట్ మరీ అంత డైరెక్ట్గా అటాక్ అన్నట్టు కాకపోయినా బట్ యూ ఫీల్ లైక్ మొత్తం దేవతని వీటిని అందరినీ ఆ ప్రాబ్లం వాళ్ళే ప్రాబ్లం ఉన్నట్టుగా చిత్రీకరించడం అనేది కొంచెం ఫీల్స్ వాట్ యు సే అంటే ఏదో షాలోగా అనిపించింది నాకైతే. బికాజ్ ఏంటంటే ఇప్పుడు దేవదాసి అనే సిస్టమ్ నుంచి వీళ్ళని కాపాడాలి కాబట్టి అంటే స్త్రీ ఉద్ధరణ. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ లైక్ లాస్ట్లో దీన్ని వీళ్ళే ఖండించుకుంటారు, అదేంటి తర్వాత చెప్తాను. ఐడియాలజికల్గా ఆ స్ట్రెంత్ కూడా లేదు ప్లాట్లో, అదేంటనేది నేను లాస్ట్లో చెప్తాను. బట్ యా
సో ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్లో మొత్తం ఇంకా అగెయిన్స్ట్ కల్చర్ని వాటిని వీటిని తిట్టుకొని ఒకనొక సీన్లో ఎవరు ఉంటారు, దేవాలయం ఉండాలి విగ్రహాలు లాంటి బొమ్మలు అనుకున్నారా మమ్మల్ని, మీరు ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి తాకడానికి అని ఎవరు డైలాగ్ చెప్తారు. అంటే ఏంటి, గుళ్ళోకి వెళ్ళి విగ్రహాలని ఇష్టం వచ్చినట్టు తాకడానికి వెళ్తున్నారా జనాలు, లేకపోతే విగ్రహాలు అక్కడ ఉన్నాయి వేరే వాళ్ళతో తాకడానికి అన్నట్టు పెట్టారో మరి నాకు తెలియదు. ఆ డైలాగ్ మాత్రం కొంచెం షార్ప్గా రాశారని వాళ్ళు అనుకున్నారు, కానీ ఇట్స్ లైక్ సెంటిమెంటల్గా ఇట్ కెన్ హర్ట్ పీపుల్, బికాస్ వై షుడ్ యూజ్ అన్నెసెసరీ థింగ్స్ లైక్ దట్, రైట్? ఎవరి సెంటిమెంట్ వాళ్ళది. బట్ యా, సో ఇలాంటివి వన్ డైమెన్షనల్ సూడో సెక్యులర్ అటాక్స్ చాలా ఉంటాయి మూవీస్లో. సెకండ్ హాఫ్ మొత్తం అదే ఒక లెఫ్టిస్ట్ ప్రాపగెండా లాగా ఉంటుంది, అంటే కమ్యూనిజం ప్రాపగెండా, ఏథిజం ప్రాపగెండా టైప్లో అనిపిస్తుంది. యూ డోంట్ ఫీల్, అంటే కొంచెం మీకు ఆ సెంటిమెంట్స్ ఏమైనా ఉంటే ట్రిగ్గర్ అవుతారు. బట్ ఐ వాస్ ఏబుల్ టు సీ ఇట్, బట్ అంత ట్రిగ్గర్ అయినట్టు కూడా అనిపించలేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అన్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ యూ డెఫినెట్లీ ఫీల్ ఇట్. లెఫ్టిస్ట్ ప్రాపగెండా మాత్రం సెకండ్ హాఫ్లో మేబీ డైరెక్టర్ ఏథిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ లెఫ్టిస్ట్ పాంప్లెట్స్ చదివి ఉండొచ్చు. దట్స్ వాట్ ఐ థాట్. బట్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ సెకండ్ హాఫ్ మొత్తం అన్వారంటెడ్ క్రిటిసిజం ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఉంటుంది. అండ్ బికాస్ ఈ రోజుల్లో దేవాలయ సిస్టమ్స్ ఎంత లేదు కూడా ఆబ్వియస్గా, అన్టచబిలిటీ అవన్నీ కూడా ఇక్కడ చిన్న విలేజెస్లో ఉండొచ్చు, కానీ సో దాన్ని అది కనెక్ట్ కూడా అవ్వలేం. బికాస్ మన ఇండియన్ సొసైటీలో మనం వీఆర్ లైక్ రైట్ నౌ క్యాస్ట్ అనేది ఇన్స్టిట్యూషన్స్ వాటిలో ఉండొచ్చేమో కానీ, బట్ ఇన్ మేజర్గా బయటకు వెళ్తే మనకు అంత పెద్దగా అనిపించదు. వీ డోంట్ కనెక్ట్ టు దట్ ప్రాబ్లం. అంత ఇంటెన్సిటీ కనెక్ట్ అయ్యేంత అక్కడైతే లేదు, చూపించడానికి కూడా ఏం లేదు. అండ్ ఈ శ్యామ్ సింగ్ రాయ్ ఎలివేషన్ కూడా అసలు బాగాలేదండి. ఇన్ ద సెన్స్ ఏంటి అసలు వాట్ డస్ హీ రిప్రజెంట్ అనేది కూడా లేదు. అంటే జస్ట్ హీరోయిన్ని అక్కడి నుంచి కాపాడడం అదంతా ఓకే, అదొక లవ్ స్టోరీ దాంట్లో ఇమిడిపోయి ఉంటుంది. అప్పుడు అది స్త్రీల కోసం చేశాడు అనుకోండి, లవ్ కోసం చేశాడు అనుకోవచ్చు, రైట్? సో వాట్ డస్ శ్యామ్ సింగ్ రాయ్ యాక్చువల్లీ రిప్రజెంట్ అనేది లేదు. ఏంటి అసలు ఎందుకు ఒక వ్యక్తి, ఒక విలేజ్లో వచ్చిన వ్యక్తి అన్నయ్యను చూసి ఎదిరించాడు, అదంతా అయిపోయింది, ఓకే. ఒక సీన్ పెట్టారులేండి, అన్టచబిలిటీ సంథింగ్ ఏదో, అట్లా ఉండకూడదు, అందరు మీరు తాగే నీళ్ళు మేము తాగే నీళ్ళు అంతా ఒకటే అన్నదానికి ఒక సీన్ ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ద థింగ్ ఈజ్ ఏంటి అసలు బై ద ఎండ్ ఆఫ్ ద డే శ్యామ్ సింగ్ రాయ్ ఒక ప్రముఖ రచయిత అయిపోతాడు. కోల్కత్తాకి వెళ్ళిపోయి, అంటే ఊరిని వదిలేసి వెళ్ళిపోతారు, హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే ఆవిడని అక్కడి నుంచి కాపాడిన తర్వాత హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ప్రముఖ రచయిత అయిపోతాడు, మంచి మంచి బుక్స్ రాస్తాడు, చాలా సక్సెస్ఫుల్ రచయిత అవుతాడు. ఇలా హీ ఆల్సో లాట్ ఆఫ్ మనీ, అంతా బాగానే ఉంది. ఇట్స్ లైక్ వాట్ డస్ హీ రిప్రజెంట్ ఫైనల్లీ, అసలు ఏంటి ఆయన వల్ల ఏంటి? శ్యామ్ సింగ్ రాయ్ హౌ డిడ్ హీ హెల్ప్ ఎనీవన్ అనేది ఏమి ఉండదు. జస్ట్ ఒక చిన్న సీన్ పెట్టేసి ఇట్స్ లైక్ శ్యామ్ సింగ్ రాయ్ పుస్తకాలు అందరు చదివేసి ఇది అయిపోయినట్టు చూపిస్తారు. బట్ ఈస్ ఎవరికి లైఫ్ ఆ పుస్తకాల వల్ల ఎవరికి బాగుపడ్డారు అనేది ఏమి ఉండదు. అంటే ఎందుకు శ్యామ్ సింగ్ రాయ్ లాగా ఉండటం వల్ల మనకి ఏంటి, జనాలకు వచ్చిన లాభం ఏంటి అనేది పెద్ద ఎక్కడ మనకి కనిపించదు. జస్ట్ వెనకాల నుంచి శ్యామ్ సింగ్ రాయ్ వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్లో కోరస్ వినిపిస్తే తప్పితే ఏ సీన్లో కూడా అంటే దే ఇస్ నో జస్టిఫికేషన్ ఫర్ వై హీస్ సచ్ ఎ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఏముండదు. బికాస్ మొత్తం ఎంటైర్ ఆ సీన్ని, ఆ నెరేటివ్ని లవ్ స్టోరీ ఆక్యుపై చేస్తుంది, లవ్ స్టోరీ డామినేట్ చేస్తుంది. సో అక్కడ ఏమి ఉండదు. ఇంకో పెద్ద కామెడీ నాకు అనిపించింది ఏంటంటే, సరే ఉన్నా కానీ కొంత ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ ఏంటి, ఒక స్త్రీ ఉద్ధారకుడు, స్త్రీలు అలా ఉండకూడదు, వాళ్ళని బయటికి తప్పించాలి, దేవత సిస్టమ్ అనేది ఒక రాంగ్ సిస్టమ్, అదొక పేట్రియార్కల్ సిస్టమ్, అందులోంచి వీళ్ళని కాపాడి వాళ్ళకి కావాల్సిన లైఫ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఇండిపెండెంట్గా బతకాలి, ఎంత బాగుంది. సెకండ్ హాఫ్ లాస్ట్లో అసలు రీఇన్కార్నేషన్ ఎందుకు తీసుకుంటాడు అనే దానికి మీనింగ్ లేదు. అది ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఏదైనా ఒక క్యారెక్టర్ రీఇన్కార్నేషన్ స్టోరీస్లో మళ్ళీ జన్మ పొందాలి అంటే ఒక పెద్ద రీజన్ ఉండాలి. అది యూజువల్లీ ఏమవుతుంది, రివెంజ్ స్టోరీ అవుతుంది. అంటే ఈ జన్మలో ఎవరో అన్యాయంగా చంపేశారు, అన్యాయంగా ఏదో చేశారు, లేకపోతే అక్రమంగా ఏదో చేశారు, చాలా నష్టం కలిగించారు, సంథింగ్ షుడ్ బి ది. అది ఉండడం వల్ల ఇంకో కొత్త జన్మలు తీసుకొని తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా బతుకుంటే వాళ్ళపైన రివెంజ్ తీసుకోవడమే జనరల్ టిపికల్ రీఇన్కార్నేషన్ స్టోరీస్ ఉంటాయి. ఇందులో మళ్ళీ ఎందుకు రీఇన్కార్నేషన్ తీసుకోవాల్సి వచ్చింది నాని శ్యామ్ సింగ్ రాయ్ వేరే వాసులాగా తీసుకోవాల్సి వచ్చిన ఏంటి అంటే, జస్ట్ బికాస్ టు మీట్ సాయి పల్లవి.
అంతే. సెకండ్ ఫస్ట్ ఆఫ్ ద హోల్ పాయింట్ ఆఫ్ టేకింగ్ ద వాసు స్టోరీ ఏంటంటే జస్ట్ టు గెట్ టు సాయి పల్లవి. అంటే ఇది వరకు పాత ప్రేమికురాలు, పాత గత జన్మలో ప్రేమికురాలు, గత జన్మలో భార్య, తన భార్యని మీట్ అవ్వడానికి జస్ట్ వాసు అనే క్యారెక్టర్ తీసుకున్నాడు. అంటే శ్యామ్ సింగ్ రాయ్ నెక్స్ట్ జన్మలో ఈస్ ఒక డైరెక్టరే, బట్ ఈస్ నాట్ నథింగ్ అనుకోవచ్చు. బికాస్ ద హోల్ పాయింట్ ఈజ్ టు గెట్ టు హర్. అయితే ఎందుకు ఆవిడని మీట్ అవ్వాలి, ఏముంది ఇప్పుడు రివెంజ్ తీసుకోవడానికి ఎవరు లేరు, బికాస్ వాళ్ళ అన్నలే చంపేస్తారు శ్యామ్ సింగ్ రాయ్. ఎందుకు చంపేస్తారంటే అది ఇంకా చాలా సిల్లీగా అనిపిస్తుంది కారణం. బికాస్ ఈ విలేజ్లో కాన్ఫ్లిక్ట్, అందరితో గొడవలు పెట్టుకొని వెళ్ళిపోవడం వల్ల విలేజ్లో మాకు పేరు లేదు, మా గ్రామంలో పేరు లేదు, నిన్ను చంపేస్తే మళ్ళీ మాకు కావాల్సిన గౌరవం మాకు దక్కుతుంది అంటారు. అంటే సొంత తమ్ముడిని చంపితే గౌరవం ఎలా వస్తుందో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. అది వెండిపోటు పొడుస్తారు. అంటే పిలిచి ఏదో కారణం చేత రప్పించి, ఆరోగ్యం బాగాలేదు రప్పించి, తర్వాత చంపేస్తారు. డైరెక్ట్గా పొడి చేస్తారు. పొడి చేసిన తర్వాత చంపేస్తే సొంత తమ్ముడిని అంటే వెన్నుపోటు పొడిచి, అంటే నిజంగా లిటరల్గా వెన్నుపోటు పడవడం ఇక్కడ ఇట్స్ లైక్ వేరే కారణం ఏదో పిలిపించేసి సొంత తమ్ముడిని హత్య చేస్తే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ దేర్ ప్రైడ్? ఏంటి అక్కడ లాజిక్? సో అక్కడ అయితే ఏమవుద్ది అంటే అదే సీన్లో డైరెక్టర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు, అన్నలే చంపారు కాబట్టి అన్నల్ని అక్కడికక్కడే క్షమించేస్తాడు. బికాస్ హీ సీస్ దర్ ఇగ్నరెంట్, అంతే వాళ్ళు ఫూల్స్ కాబట్టి చంపేస్తే వాళ్ళకి అర్థం కాదు. బట్ ఎందుకు అసలు వాడు ఈ శ్యామ్ సింగ్ రాయ్ అనే క్యారెక్టర్ ఎక్కడికో కోల్కతా వెళ్ళిపోయాడు, వీళ్ళు విలేజ్లో కూడా లేడు, వాడు బతుకుతున్నాడు, వాడు సక్సెస్ పిలిచి మరి చంపటం ఏంటి కామెడీగా? అది ఏదో ఊర్లో ఇంకేదో జరిగిపోతుందని అసలు ఇట్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. అట్లీస్ట్ అంటే పోనీ ఒక దేవదాసిని చేసుకున్నాడు కాబట్టి ఆ మ్యారేజ్ అనేది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజో లేకపోతే కులం తక్కువ అని చేసుకున్నాడు కాబట్టి అట్లా అన్నా కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ రియల్. చంపడం వల్లనే వాళ్ళకి ఏమో మేబీ అలాంటి స్టోరీస్ జరుగుతుండొచ్చు, బట్ ఐ డెంట్ మేక్ రియలీ అంటే అంత కనెక్షన్ అక్కడైతే అనిపించలేదు. సో అది ఐ ఫెల్ లైక్ ఇట్స్ ఎ బిగ్ బ్లండర్. సో లాస్ట్కి ఇంత రీఇన్కార్నేషన్ ఎందుకు తీసుకొచ్చాడు, మళ్ళీ సాయి పల్లవి కలవాల్సిన అవసరం ఏంటి అసలు? సెకండ్ ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఇప్పుడు రివెంజ్ తీసుకోవడం అన్నయ్యల మీద రివెంజ్ తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళని అప్పుడే లాస్ట్ జన్మలో క్షమించాడు. ఆ మహంత్ గాని అక్కడే కొడతాడు, వాడు తర్వాత ప్లాట్లోకి రాడు. మరి ఎందుకు రీఇన్కార్నేషన్ తీసుకోవాలంటే ఇక్కడ సిల్లీగా అనిపిస్తుంది. సాయి పల్లవిని కలవాలి, సాయి పల్లవిని ఎందుకు కలవాలి అంటే భార్య లాస్ట్ జన్మలో శ్యామ్ సింగ్ రాయ్తో అంటది ఏదో జస్ట్ సందర్భంగా ఏదో మీ చేతిలో చనిపోవాలన్నది. అది ఆ కొత్తగా వాసు అనే జన్మ తీసుకొని మళ్ళీ ఈ కోర్టు కాన్ఫ్లిక్ట్ డ్రామా పుస్తకాలు ఇవన్నీ మళ్ళీ గత జన్మను గుర్తించుకొని ఆమెను కలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మీట్ అయిన తర్వాత ఆయన చేతిలో సాయి పల్లవి అంటే ఓల్డ్ క్యారెక్టర్, అప్పటికి ఓల్డ్ అయిపోతుంది 1969 నుంచి. కాబట్టి మన 2021లో ఉన్న వాసుడు 1969 ఈ హీరోయిన్ మైత్రియో లేకపోతే రోజీ, అది కూడా చాలా వెరైటీగా అనిపించింది పేరు మార్చడం. మైత్రి నుంచి రోజీ అంట. సో ఈ రోజీ అనే క్యారెక్టర్ అంటే రోజీ సాయి పల్లవి మనోడి చేతిలో, మనోడి కౌగిట్లో లేకపోతే మనోడి ఓడిలో చచ్చిపోద్ది. అది పాయింట్. జస్ట్ ఆమె ఎంత సమాజ ఉద్ధరణ లేకపోతే ఎంత స్త్రీవాదము లేకపోతే కబంధహస్తాల నుంచి రక్షించడం లేకపోతే దేవదాసిని ఎంత వీర లెవెల్లో క్లాస్ పీకిన తర్వాత శివరాగర్కి తన హోల్ పాయింట్ అప్పటి వరకు బతికింది ఎందుకంటే తన చేతిలో చచ్చిపోవడానికి. సో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్? సో ఒక అది ప్రేమ అనొచ్చు లేకపోతే అటాచ్మెంట్ అనొచ్చు లేకపోతే భార్యాభర్తలది అట్లా ఉండనొచ్చు. బట్ భర్త చేతిలో చనిపోవడం ఈజ్ దట్ ద హైయెస్ట్ goal for her to achieve? No, I don't think so. That is what అంటే స్టోరీలో ఐడియాలజికల్గా మన డైరెక్టర్ ఎవరో తీశారో ఐ డోంట్ థింక్ హీ హెస్ క్లారిటీ అనిపించింది. బికాస్ ఇంకా ప్లాట్ హోల్స్ కూడా కొన్ని చిన్నవి ఉన్నాయి సరదాగా చెప్పుకోవడానికి. ఏంటి అంటే ఈ కోర్టులో ఒక అమ్మాయి వాదిస్తుంటుంది మన హీరో తరపున, వాసు తరపున. అతను ఇద్దరు ఒకటే కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ అనేది రావు, ఆయన రాసిన పుస్తకాలను ఆయన చేశాడు కానీ ఇద్దరు ఒకటే కాబట్టి ఇంకేముంది కాపీరైట్స్ అనేవి రావని వాదించడం మేజర్ కాన్ఫ్లిక్ట్ సినిమాకి. సో అక్కడ ఏమవుద్ది అంటే ఏ టైంలో కూడా
పాత శ్యామ్ సింగ్ రాయ్ ఫోటోది కొత్త వాసు ఫోటోని పక్కకు చూపించి చూడండి వీళ్ళిద్దరు ఒకేలాగా ఉన్నారు కదా, అట్లా ఎట్లా సంభవం వద్ది, అతను వెస్ట్ బెంగాల్లో పుట్టాడు, మనోడు ఆంధ్రాలో పుట్టాడు, అసలు అలా కలవడానికి కూడా ఛాన్స్ లేదు కదా, కనీసం అదర్న కన్సిడర్ చేయడానికి కోర్టులో కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయరు వాళ్ళు. దే జస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కాకపోతే లాస్ట్ థింగ్, దే ఇస్ వన్ గుడ్ ట్విస్ట్ ఇన్ ద మూవీ. సినిమాలో కోర్ట్ సీన్లో లాస్ట్లో ఒక మంచి ట్విస్ట్ ఇచ్చాడు. దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అనిపించింది. అంటే ఆ ట్విస్ట్ కోసం ఆ ట్విస్ట్ నేను చెప్పను ఇప్పుడు, బికాస్ ఆ మూవీలో చూస్తే బాగుంటుంది. అది అరే భలే పెట్టాడని మాత్రం అనిపించేటట్టుగా ఆ సీన్ మాత్రం నాకు అనిపించింది. మా ఫ్రెండ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు. సో యా, దాని గురించి డెఫినెట్లీ చూడొచ్చు. ఓవరాల్గా ఇట్స్ లైక్ ఎంజాయబుల్, బట్ ఐడియాలజికల్గా యాంటీ హిందూ అండ్ యాంటీ బ్రాహ్మణ్ నెరేటివ్ ఉంది. ఐడియాలజికల్గా స్టూపిడ్ లెఫ్టిస్ట్ ప్రాపగండా ఉంటుంది. అండ్ హీరో ఏం ఐడియాలజీ, అసలు ఈ హీరో ఎందుకు ఎలివేట్ అయ్యాడు అనేది ఏముండదు. జస్ట్ శ్యామ్ సింగ్ రాయ్ వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్లో ఊదరగొట్టేటట్టు గట్టిగా కోరస్ వినిపించి తప్పితే వై శ్యామ్ సింగ్ రాయ్ వై షుడ్ ఈవెన్ రెస్పెక్ట్ హిమ్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దాట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ స్క్రీన్ ప్లే అయి ఉండొచ్చు, డైరెక్షన్ అయి ఉండొచ్చు. బట్ ఆబ్వియస్లీ అండ్ నాని ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన మొత్తం సెకండ్ హాఫ్లో ఆ వన్ డైమెన్షనల్ క్యారెక్టర్తో తీసేశారు. సో దేర్ ఇస్ నథింగ్, అంటే ఒక హార్ట్ని కన్విన్స్ చేసేటట్టుగా పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో నానిది జస్ట్ బికాస్ ఆ క్యారెక్టరైజేషన్ అట్లా అయిపోయింది, నాట్ బికాస్ హీ డిడ్ పర్ఫార్మ్ ఇట్ వెల్. ఆ కాంట్రాస్ట్ చూపించడంలో ఎక్కువ డోసేజ్ పెంచేసి దే మేడ్ హిమ్ మోర్ సీరియస్ పర్సనాలిటీ. ప్రతిదాని గంభీరం అనవసరమైన ఆపాదించేసి ఆ క్యారెక్టర్ని చెడుతొప్పారని నాకు అనిపించింది. దే షుడెంట్ హ్యావ్ డన్ దట్. ఐ మీన్ కొంచెం క్లారిటీ ఉంటే చేసేకపోయి ఉండొచ్చు ఏమో, బట్ ఇట్ బికేమ్ క్లీషే సోషల్ యాక్టివిస్ట్ క్యారెక్టర్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్లో ఇట్స్ లైక్ బ్రిలియంట్గా అనిపించింది. ఇట్స్ లైక్ సూపర్గా ఉంటుంది. నాకు ఇంకోటి ఫస్ట్ హాఫ్లో బెయిల్ అంటే లాయర్తో మాట్లాడతాడు. అంటే లాయర్ ఒక ఆవిడ వస్తుంది, ఒక అమ్మాయి వస్తుంది, వచ్చి నేను చేయలేదు, నాకు తెలిసి నేనేమి దిస్ ఇస్ ఆల్ మై ఓన్ కంటెంట్, నేనే రాసిన, నా శ్యామ్ సింగ్ ఆ పాతవాడు ఎవరు రాసాడు పుస్తకాలు నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతాడు. తనంటే నువ్వు చూసి నువ్వు మొత్తం కాపీ కొట్టేది కూడా మక్కి కొట్టావు, 10th క్లాస్ 5th క్లాస్ పిల్లాడి కన్నా చూస్తే చెప్పేస్తాడు, ఇది జస్ట్ అందులోంచి చూసి నువ్వు స్టోరీ రాసుకున్నావు అన్నట్టు చెప్పినప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కొంచెం సీన్స్ ఏవైతే ఉంటాయో చాలా ఫన్నీగా అనిపిస్తుంది. జస్ట్ బికాస్ నాని ఇచ్చే న్యాచురల్ ఎక్స్పీరియన్స్, న్యాచురల్గా చెప్పే మాటలు అక్కడ వెరీ వెరీ అక్క సీన్ నాకు చాలా బాగా నానీస్ బెస్ట్ అనిపించింది మూవీకి. అట్లాంటి 2-3 ఉంటాయి నానీస్ టిపికల్ ట్రేడ్ మార్క్. అండ్ ఐ థింక్ ఇట్స్ ఓవరాల్ గుడ్ మూవీ. ఇంకా తెలుగు సినిమాలు ఎక్కువ ఐడియాలజికల్ స్ట్రెంగ్త్ ఎక్స్పెక్ట్ చేయదు కాబట్టి జస్ట్ వెరీ గుడ్, చూడొచ్చు, బాగుంది.